రష్యా నుంచి భారత్కు చమురు దిగుమతులు తగ్గిపోయాయి. రష్యా వాళ్ళు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే చేస్తారో ఇండియాకి అవి భారీగా తగ్గాయి. మనం గనక చూస్తే 1.95 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఉండేది ఇప్పుడు 1.19 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అయిపోయింది. గణనీయంగా తగ్గాయని చెప్పొచ్చు. దీనికి ప్రధానమైన కారణం ఏంటి? ముఖ్యంగా ఏదైతే రష్యన్ ఆయిల్ కంపెనీస్ ఉన్నాయో వాటిపైన అమెరికా భారీగా శాంక్షన్స్ వేస్తుందన్నమాట. ముఖ్యంగా 2 ఆయిల్ కంపెనీస్ ఏదైతే చాలా పాపులర్ ఆయిల్ కంపెనీస్ రష్యాలో ఉన్నాయో, ఒకటి రాస్నెఫ్ట్, రెండోది లూక్ ఆయిల్. ఈ రెండింటిపైన అమెరికా భారీగా ఆంక్షలు విధించింది ఈ నెలలో. అంతేకాదు ఈ రెండు కూడా అతిపెద్ద ఆయిల్ కంపెనీస్ రష్యాలో. ముఖ్యంగా రష్యన్ ఆయిల్ ట్రేడ్ కి సంబంధించి ఈ కంపెనీస్ కీలక పాత్ర పోషిస్తున్నాయి అనమాట. ఈ శాంక్షన్స్ అన్ని కూడా నవంబర్ 21 నుంచి ఎఫెక్ట్ లోకి వస్తున్నాయంట ఈ కంపెనీస్ పైన. మనం చూస్తే కనుక భారతదేశానికి సంబంధించి గత వారం అంటే అక్టోబర్ 27 ఈ టైంలో ఆయిల్ ఇంపోర్ట్స్, రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ చూస్తే 1.19 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఉన్నాయి. 2 వీక్స్ 3 వీక్స్ క్రితం చూసుకుంటే 1.95 ఉంది. సడన్ గా ఇంత చేంజ్ ఎలా వచ్చింది? ఇక్కడ మనం గమనిస్తే కనుక మొత్తం రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే చేస్తారో దానిలో ప్రధానంగా 2 కంపెనీస్ ఉంటాయి. 50% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ రష్యా నుంచి 50% చమురు ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి రాస్నెఫ్ట్, లూక్ ఆయిల్ ఈ 2 మాత్రమే చేస్తాయి. ముఖ్యంగా ఇండియాకి ఏదైతే రష్యా ఆయిల్ అమ్ముద్దో, చమురు అమ్ముద్దో దానికి సంబంధించి 2/3 ఆఫ్ ద ఆయిల్ 2/3 వంతు ఈ 2 కంపెనీస్ నుంచే వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు రాస్నెఫ్ట్, లూక్ ఆయిల్ పైన అమెరికా శాంక్షన్స్ విధించడంతో చాలా ఇండియన్ కంపెనీస్ కావచ్చు, పేమెంట్ బ్యాంక్స్ కావచ్చు, వీళ్ళన్నీ కూడా భయపడుతున్నాయి. ఆ కంపెనీస్ నుంచి ఆయిల్ కొనుక్కుంటే మన పైన సెకండరీ శాంక్షన్స్ పడతాయని చెప్పి వీటికి అర్థమైపోయింది అనమాట. అమెరికా ఇప్పుడు సెకండరీ శాంక్షన్స్ కూడా రెడీగా ఉంది. సెకండరీ శాంక్షన్స్ అంటే ఏదైతే అమెరికా శాంక్షన్స్ విధించుద్దో కంపెనీస్ పైన, వాళ్ళతో కనుక ఇండియన్ కంపెనీస్ కానీ ఇతర దేశాల కంపెనీస్ కానీ ట్రేడ్ చేసిన, బిల్స్ పేమెంట్ చేసిన ఆ బ్యాంక్స్, తర్వాత ఆ కంపెనీస్ వీటన్నిటిపైన కూడా శాంక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందన్నమాట. ముఖ్యంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కావచ్చు, నయారా ఎనర్జీ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాస్నెఫ్ట్ నుంచి, లూక్ ఆయిల్ నుంచి ఆయిల్ పర్చేజ్ చేస్తున్నారనమాట. దాంతో ఇప్పుడు ఇవన్నీ కూడా తగ్గించేసే ఆయిల్ పర్చేజెస్. ఇది గవర్నమెంట్ పాలసీ కాకపోవచ్చు, కాకపోతే మన కంపెనీస్, బ్యాంక్స్ మాత్రం వాటిపైన సెకండరీ శాంక్షన్స్ వస్తాయన్న ఒక భయం మాత్రం బయలుదేరిందని మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మనం కనుక గమనిస్తే చాలా సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో అనేక మార్లు చెప్పుకొచ్చారనమాట. ఇండియా చెప్పింది రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం తగ్గిస్తానని, ఇండియా చెప్పింది అని చెప్పుకుంటా వస్తున్నారనమాట. కనీసం 5-6 సార్లు గత 2 వారాల్లో ఆయన మాట చెప్పారు. అయితే దీన్ని ఇండియా అఫీషియల్గా ఎక్కడా ధృవీకరించలేదు. ఇండియా చెప్పినట్టు కూడా మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ మన పీఎం కానీ ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం తనకు తానే చెప్పుకుంటూ వచ్చారు. నిజంగా ఈ మొత్తం ఆయిల్ పర్చేజెస్, రష్యా నుంచి చమురు కొనుక్కునే విషయంలో ఇండియా కాస్త వెనక్కి తగ్గిందా, అంటే అమెరికాకు భయపడిందా అనే కూడా కొత్త ప్రశ్న వస్తుంది అనమాట. అయితే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మాత్రం ఖచ్చితంగా మనం ట్రేడ్ డైవర్సిఫికేషన్, ఆయిల్ డైవర్సిఫికేషన్ చేసుకుంటున్నాం. అయితే అది ఇండియా పరంగా ఉంటుంది. మన ఇంట్రెస్ట్లు, మన ప్రయోజనాలు, మన డెసిషన్సే కానీ అమెరికా ఒత్తిడికి మేము తలొగ్గలేదని చెప్పి మనం క్లారిటీ ఇచ్చేస్తున్నాం అనమాట. అంటే మన ఫారెన్ పాలసీలో కానీ, ట్రేడ్ డెసిషన్స్లో కానీ, ఆయిల్ పర్చేజెస్లో కానీ మనం స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి మనం మెయింటైన్ చేస్తున్నాం అనమాట. మనందరికీ తెలుసు, గత 2 మాసాల క్రితం అమెరికా అలాస్కాలో రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్కి, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి మధ్య చర్చలు జరిగాయి. అమెరికా అనుకుంది దీనివల్ల యుద్ధం ఆపగలదు అని, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోద్దని. కానీ పుతిన్ ఎక్కడా తగ్గట్లేదనమాట. దాంతో పుతిన్ పైన ఒత్తిడి తెస్తోంది. ఎవరు కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోకూడదని. అందరూ తెలుసు, ఇండియా రష్యా దగ్గర నుంచి డిస్కౌంటెడ్ రేట్లో ఆయిల్ కొనుక్కుంటుందని చెప్పి ఇండియా పైన టారిఫ్లు వేసేసింది అమెరికా అనమాట. విపరీతమైన టారిఫ్లతో ఇప్పుడు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయాయి. అమెరికాకి ఇండియా ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తో అదంతా చాలా తగ్గిందనమాట. దానివల్ల మనపైన చాలా ప్రభావం కూడా పడుతుంది. కానీ ఇండియా తన ట్రేడ్ని కానీ, తన ఎక్స్పోర్ట్స్ని కానీ ఇవన్నీ కూడా డైవర్సిఫై చేసే ప్రయత్నంలో ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ట్రంప్ ఒత్తిడి కాకపోయినా అమెరికా ఏదైతే రష్యన్ ఆయిల్ కంపెనీస్ మీద శాంక్షన్స్ వేస్తుందో దాని గురించి మాత్రం ఇండియన్ ఆయిల్ కంపెనీస్ ఆలోచిస్తున్నాయని మనకు అర్థమవుతుంది.